ఎఫెసీ 5:22లో క్రీస్తు మనలను ప్రేమించి మనలను పరిమళ వాసనగా చేయుట కొరకు ఆయన బలిగాను అర్పణముగాను అర్పించబడ్డాడు. యేసు ప్రభు బలి అయిపోయాడు, బలి అర్పణ అయ్యాడు. ఆయన బలి అర్పణ ప్రాణం అర్పించేంత ప్రేమ చూపించుట కొరకు తాను బలి అయిపోయాడు. ఈరోజు వాక్య అంశము బలి అర్పణ. బలి అర్పణ ఈరోజు వాక్యాంశము బలి అర్పణ. మత్తయి సువార్త 9:13 యేసయ్య పలికాడు, నేను బలిని కోరట్లేదు, నేను బలులను కోరట్లేదు, నేను కనికరమును కోరుతున్నానని ప్రభువు మాట్లాడుతున్నాడు. బలులను కోరితే మనము కోళ్ళను, మేకలను, పశువులను తీసుకొని వచ్చి లైన్లో కూర్చోబెట్టి బలులు అర్పించేవారు. దేవుడు బలులను కోరడం లేదు, కానీ కనికరమును కోరుతున్నాడు. కనికరమును కోరే దేవుడై ఉన్నాడు. మీకా గ్రంథంలో మనం చూసినప్పుడు 6:6-8 వరకు మనం చదివినప్పుడు అక్కడ ఏం తీసుకొని వచ్చి నేను నా దేవునిని ఆరాధించాలి, ఏం తీసుకొని వచ్చి నేను నా దేవునిని గణపరచాలి, వేలాది నదులంత విస్తార తైలం తీసుకొని రావాలా, నా జ్యేష్ఠ కుమారుని తీసుకొని రావాలా, ఏం తీసుకొని వచ్చి నేను నా దేవునిని గణపరచాలి, ఆరాధించాలి, నేనేమైనా బలులను అర్పణలను ఏవైనా తీసుకొని వచ్చి ఆయనకు అర్పిస్తే, ఆయనకు బలి ఇస్తే ఆయన సంతోషపడతాడా, నేను ఏం చేయాలి అనే ప్రశ్నలతో ఇక్కడ ప్రవక్త అయిన మీకా మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక సమాధానంలో, మనుష్యుడా ఏది ఉత్తమమైనదో నేను నీకు చెప్పాను కదా, న్యాయముగా నడుచుకో, కనికరమును ప్రేమించు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు, ఇంతే నేను కోరుతున్నాను, ఇది తప్ప వేరే ఏమి నేను అడగడము లేదు. ఆయన బలులను కోరట్లేదు, అరటిపండు అర్పణలను ఆయన అడగట్లేదు, ఆయన మన హృదయాన్ని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన హృదయాన్ని ఆయన కోరుతున్నాడు, కనికరమును కోరుతున్నాడు, మన హృదయంలో నుండి కనికరమును కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పరిచయ వాక్యాలను ఇలా ఉంచగా మనం మెయిన్ వాక్యంలోనికి వెళ్తే ఒక ముఖ్యమైన 3 విషయాలు మేము ముందుంచి ఇక్కడ దేవుని వాక్యాన్ని క్లోజ్ చేస్తాను. ఒకసారి గమనించండి, చదవండి. కీర్తనలు 40వ కీర్తన 6వ వచనం నుండి 9వ వచనం వరకు. అక్కడ నుండి ఈరోజు మనము ముఖ్యమైన 3 విషయాలను, బలి అర్పణ గురించిన మాటలను మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాము. అందరు తెరవాలి, చదువు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దగన బలమైనను పాప పరిహార బలమైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తక పుట్టులో నన్ను రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవ, నీ చిత్తం నెరవేర్చ నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలో ఉన్నది. నా పెదవులను మూసుకొనగా మహా సమాజంలో నీతి సువాసనను నేను ప్రకటించుతున్నానని నేనంటే, యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. ఇక్కడ నుండి ఒక 3 విషయాలు మనం నేర్చుకుందాము. ఇక్కడ మొదట మనం చదివినప్పుడు కీర్తన 46వ వచనంలో చూసినప్పుడు, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు, బలులనైనను నైవేద్యములనైనను దేవుడు కోరడం లేదు. మరి దేవుడు ఏం కోరుకుంటాడు? మరి దేవుడు కోరేది ఏంటి? దేవుడు కోరేది ఏంటి? మొదటిది, ఆయన బలులనైనను నైవేద్యములనైనను కోరడం లేదు, కానీ ఆయన మాట మనం వినాలని కోరుతున్నాడు. ఇది మొదటిది, ఆయన మాట వినాలని కోరుతున్నాడు. బలులనైనను నైవేద్యములనైనను ఆయన కోరడం లేదు. మరి దేవుడు కోరేది ఏంటి అంటే ఆయన మాట వినాలని కోరుతున్నాడు. ఏం వినాలి? దేవుని మాట వినాలి. ఎవరి మాటలో వింటాము? కొన్ని చెప్పుడు మాటలు ఉంటాయి, కొన్ని వ్యర్థమైన మాటలు ఉంటాయి, కొన్ని బుద్ధి మాటలు ఉంటాయి, కొన్ని నష్టపోయే మాటలు ఉంటాయి, కొన్ని దుష్టుల ఆలోచనలు ఉంటాయి, కొన్ని చెడ్డ సలహాలు ఉంటాయి. ఎన్నో వింటాము సమాజంలో. ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేంత వరకు ఎన్నో వింటాము. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు బలులను నైవేద్యములను నాకు ఇవ్వవలసిన పని లేదు, కానీ నా మాట వింటే చాలు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని మాట వినాలట. అందుకే అక్కడ 6వ వచనంలో చెప్తున్నాడు కదా, నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు, దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. నువ్వు నాకు చెవులు నిర్మించావు. దేవుడు చెవులు నిర్మించాడు అని ఇక్కడ గ్రంథకర్త రాస్తున్నాడు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అని దావీదు రాస్తూ ఉన్నాడు. చెవులు నిర్మించడం అంటే అర్థమైంది, దేవుడు మనకు చెవులు నిర్మించడంలో గల ఉద్దేశం ఏంటంటే ఆయన యొక్క మాటలను, ఆయన ఉద్దేశాలను మనము తెలుసుకోవాలని, ఆయన మాటలను మనం వినాలని ఆయన మనకు చెవులు నిర్మించాడు.
ఏవో పనికి మళ్ళీ వినాలని కాదు. దేవుడు నీకు చెవులను ఇచ్చింది ఏవేవో వినాలని కాదు, ఆయన మాట వింటారు అని. ఆయన మాట మనం వినాలని ఆయన మనకు చెవులను నిర్మించాడు. వినాలి మనం. కీర్తనకాడు అంటాడు, నీ మాటలు వినడానికి నాకు ప్రతి ఉదయమున వినుబుద్ధి పుట్టించి ఉన్నావు అని. వినే బుద్ధి కావాలి, మనం వినుబుద్ధి కావాలి. నాకు వినబుద్ధి అయితలేదంట. పనికిరాని ముచ్చట్లు వినబుద్ధి అయితలేదు అనాలి. పనికొచ్చే విషయాలు దేవుని వాక్యము, దేవుని మాటలు వినడానికి వేగిరపడాలి, వినుటకు వేగిరపడాలి. మాట్లాడడానికి, కోపించడానికి నిదానించాలి క్రైస్తవుడు. దేవుని మాటలు వినడానికి వేగిరపడాలి. అయ్యో నా ప్రభువా, నాతో మాట్లాడండి, నీ దాసుడనైనా నేను ఆలకించుచున్నాను, నాతో మాట్లాడు, సెలవిమ్ము, ఆజ్ఞిమ్ము. ఈ తృష్ణ మనకు ఉండాలి. ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మనము వినడానికి సిద్ధపడాలి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో తెరవండి. ప్రసంగి 5 1వ వచనం. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవుడు బలులను, నైవేద్యములను కోరడం లేదు. మొదటి విషయము, ఆయన మాట నీవు వినాలని కోరుతున్నాడు. ఇక్కడ ప్రసంగి అంటున్నాడు 5వ అధ్యాయం 1వ వచనంలో, బుద్ధిహీనులు అర్పించినట్లుగా నువ్వు బలులను అర్పించడం కంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆయన మాట వినడం శ్రేష్టం. ఏం శ్రేష్టము? క్రైస్తవుడి జీవితంలో శ్రేష్టమైనది ఏంటి? దేవుని మాట వినడం శ్రేష్టము. ఆయన దగ్గరికి సమీపించి ఆయన మాట వినడం శ్రేష్టము. ఆయన మాట వినకుండా ఈ లోక వార్తలు వినడము అది శ్రేష్టమైనది కాదు. శ్రేష్టమైనది దేవుని మాట వినడము శ్రేష్టమైనది. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. బైబిల్ గ్రంథంలో రాజైన సౌలు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో రాజైన సౌలు, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. ప్రవక్త అయిన సమూయేలు అంటున్నాడు, నువ్వు బలులను అర్పించట కంటే మాట వినుట శ్రేష్టమని. ఏం శ్రేష్టమైనదంటే దేవుని మాట వినడం శ్రేష్టమైనది. దేవుని మాట వినకుండా మనం జీవించినట్లయితే మన జీవితము ఎటు కాకుండా అయిపోతుంది. సాతాను ఎన్నో చెప్తుంటాడు. దేవుని మాట వినకుండా, దేవుని మాట మన చెవిలోకి చొచ్చుకుపోకుండా సాతానుడు మన చెవి దగ్గర ఇక్కడ కూర్చుంటాడు. ఇక్కడ ఒక రింగ్ ఉంది కదా, నా వైపు చూడండి. ఇక్కడ ఒక రింగ్ ఉంది కదా, ఉందా అమ్మ? ఇక్కడ ఒక రింగ్ ఉంది కదా, ఇక్కడ కూర్చుంటాడట. ఇదివరకు ఒకసారి చెప్పిన గుర్తుకులేదా? ఓకే. ఇక్కడ ఇట్లా రింగ్ ఉంది కదా చెవుకో, ఇక్కడ కూర్చొని చెప్తా ఉంటాడు. సాతానుడు ఇక్కడ కూర్చొని నీ చెవిలో ఏదో ఒకటి పనికిరాని మాటలన్నిటినీ, దుష్ట మాటలన్నిటినీ చెవిలో చెప్తా ఉంటాడు. దేవుని మాట వినుట శ్రేష్టము క్రైస్తవుడికి. దుష్టుని మాట, అల్ప విశ్వాసం మాట, నిరాశపరిచే మాట, నిరుత్సాహపరిచే మాట, డిస్కరేజ్ చేసే మాటలు నీ చెవులో పడనీయకు. నీ ధైర్యాన్ని చెడగొడుతుంది ఈ నిరాశపరిచే మాటలు వింటే. అందుకని అల్ప విశ్వాసంగా మాట్లాడే వారి మాటలను నేను వినడానికి ఇష్టపడను. కొంతమందితో మాట్లాడితే మన ధైర్యం చచ్చిపోతుంది. ఎందుకంటే వారు నోరు తెరిస్తే అల్ప విశ్వాసం మాటలు మాట్లాడతారు, నోరు తెరిస్తే పనికిరాని విషయాలే మాట్లాడతారు. అలాంటి వారి మాటలు నేను వినడానికి ఇష్టపడను. మీరు కూడా అలాగే ఉండాలి. అల్ప విశ్వాసం మాటలు మాట్లాడతారు. కొంతమంది అంటారు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటే అన్నీ జరిగిపోతాయా, టాబ్లెట్ వేసుకో. వాళ్ళు అల్ప విశ్వాసం మాట మాట్లాడతారు. టాబ్లెట్ వేసుకుంటే వేసుకుందులే, ముందు నీ విశ్వాసం ఏది? నీ విశ్వాసానికి వచ్చిన పరీక్ష, నీ విశ్వాసాన్ని కనపరచు, నీ విశ్వాసాన్ని సాధన చేయి, నీ విశ్వాసాన్ని వాడు. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను అని వాక్యంలో లేదా? బాబు, నువ్వు నమ్ముతున్నావా అని యేసయ్య అడిగాడు. అవును, నేను నమ్ముతున్నాను అన్నాడు. నీ నమ్మిక చొప్పున నీకు అవును గాకని పలికాడు. స్వస్థతలు జరగలేదా? సాతానుడు అల్ప విశ్వాసం మాటలు మనుషుల ద్వారా నీలోనికి తీసుకొని వస్తాడు. దేవుని మాట వినడము శ్రేష్టము.
రాజైన సౌలు ప్రవక్త మాట వినలేదు, దేవుని మాట వినలేదు, సొంత ఆలోచన ప్రకారం వెళ్ళాడు, బలులు అర్పించాడు. మొదటిగా మోసము, రాజరికం నుంచి తొలగింపబడ్డాడు. నెక్స్ట్ బైబిల్లో మనము అబ్రహామును చూస్తాం. ఆదికాండం 22లో అబ్రహామును చూస్తాం. దేవుడు అబ్రహామును పిలిచి, నీకు ఒకగానొక కుమారుణ్ణి నాకు బలి అన్నాడు. సౌలేమో ఆయన పని కాదు బలులు అర్పించడానికి వెళ్ళాడు, దేవుని మాట చెబుదాటి నష్టంలో పడ్డాడు. అబ్రహామును నీ కుమారుని బలి అన్నాడు. ఆయన బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కుమారుని తీసుకొని వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు. బలిపీఠం మీద కుమారుని కాలు చేతులు కట్టేసి కత్తి తీసుకొని నరకేటానికి దేవుడు పిలిచాడు. ఆయన విశ్వాసాన్ని చూశాడు. నువ్వు నా మాట వినేవాడివే, నా మాట వింటవో వినవని నేను పరిశోధించాను, నువ్వు నా మాట వినే వ్యక్తివే, కుమారుని ఆ బలిపీఠం నుంచి దింపేయి అని చెప్పి యేసు ప్రభువును ఆ గొర్రెపిల్లను బలి చేశాడు. అక్కడ ఇసాకుకు బదులుగా ఆనాడు గొర్రెపిల్ల బలి అయింది, మనందరికి బదులుగా ఈనాడు ప్రభు అయిన యేసు సిలువలో బలి అయిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామును తన కుమారుని బలికి ఇవ్వమంటే ఆయన బలి ఇవ్వడానికి వెనకాడలేదు. దేవుడు నిన్ను ఏదైనా అడిగితే ఇవ్వడానికి వెనకాడతావా? ఇచ్చే వ్యక్తిగా ఉంటావా? దేవుడు నీ దగ్గర నుంచి ఏదైనా కోరితే, దేవుడు బలులను నైవేద్యములను కోరట్లేదు, ఆయన మాట వినాలని కోరుతున్నాడు. ఆయన మాట వింటావా? ఆయన నీతో ఏదని చెప్తే ఆ మాట విని చేస్తావా? మాట విని ఆ ప్రకారం చేసిన వారు ధన్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు, కయీను ఉన్నాడు. కయీను దేవుని దగ్గరకు ఒక అర్పణ తీసుకొని వచ్చాడు. ఆయన అర్పణ బాగలేదు, ఆయన మైండ్, హృదయం కూడా, ఆయన మనసు కూడా, ఆయన ఉద్దేశం కూడా బాగలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే కయీనును ఆయన తీసుకొని వచ్చిన అర్పణమును రిజెక్ట్ చేశాడు. ఏబేలు ఉన్నాడు, తన సహోదరుడు ఏబేలు కూడా అర్పణను తీసుకొని వచ్చాడు, బలి అర్పణ తీసుకొని వచ్చాడు. ఆయన అర్పణ బాగుంది, ఆయన మనసు, ఆయన హృదయం కూడా బాగుంది. దేవుడు ఆయనను యాక్సెప్ట్ చేశాడు, ఆయన అర్పణను కూడా యాక్సెప్ట్ చేశాడు. దేవుడు ఉద్దేశాన్ని కూడా చూస్తాడు. మనం ఏమి ఇస్తాము, ఏం చేస్తామో, దీని వెనకాల ఉద్దేశం ఏంటో కూడా చూస్తాడు. ఒకరు నాకు ఫోన్లో 5,000 పంపించారు ఒకసారి, ఒక 2-3 సంవత్సరాల కిందట. ఈ 5,000 ఎందుకు వచ్చినాయి అని బాగా ఆలోచన. అంటే ఏ ప్రతిఫలం ఆశించకుండా అయితే ఎవరేం చేయరు కదండి. చేస్తారా? మీరు చేస్తారా? ఏదో ఒకటి ఆశించి ఏదో ఒకటి చేస్తారు కదా. వాళ్ళకు నేను ఏదో ఒకటి రికమెండ్ చేయడానికి నాకు 5,000 ఆఫరింగ్ పంపించారు. ఎందుకు పంపించారని అడిగాను. అంటే రీజన్ చెప్పి నాకు పంపాలి, రీజన్ చెప్పి పంపాలి. ఎందుకు పంపించారని అడిగాను. సరే ఉండను లేదా చెప్పలేదు. సరే ఉండలే అనుకొని పరిచర్యలు ఖర్చు పెట్టేసినాం, వాడుకున్నాం. కొన్ని రోజుల తర్వాత ఆ ఉద్దేశం వెనకాల లోపల ఉన్న ఉద్దేశం చెప్తా ఉన్నారు, ఏదో ఒక విషయంలో రికమెండ్ చేయాలి. సరే ఆ సమయం ఇంకొంది కదా, ఇంకా 2-3 ఇయర్స్ ఉంది కదా. అప్పుడు ఈ లోపు స్టడీ అంతా అయిపోయిన తర్వాత ఆ పిల్లల ఎడ్యుకేషన్ గురించో, ఫ్యూచర్ గురించో, జాబ్ గురించో రికమెండ్ చేస్తాను, మాట్లాడతాను, పరిచయస్తులు చాలా మంది ఉన్నారు అని చెప్పాను. అంటే ప్రతిఫలం ఏదో భవిష్యత్తులో ఆశించి ఇప్పటి నుండే ఏం చేస్తాను, ఇప్పటి నుండే ఏదో ఒకటి చేసి వారితో బాగా దేవుడు ఉద్దేశాన్ని కూడా చూస్తాడట. కయ్యను ఉద్దేశం బాగలేదు, ఆయన అర్పణ బాగలేదు. ఆయనను రిజెక్ట్ చేశాడు, ఆయన అర్పణమును, ఆయన ఆఫరింగ్ను కూడా రిజెక్ట్ చేశాడు. హేబేలు వచ్చాడు, మంచి హృదయంతో వచ్చాడు. నా దేవుడు నాకు ఇదంతా ఇచ్చాడు, ఇంత పెద్ద గొర్రెల మంది ఇచ్చాడు, ఇంత పెద్ద భూమి పొలం ఆస్తి ఇచ్చాడు, ఇంత లక్షల ధనం ఇచ్చాడు నాకు దేవుడు అని చెప్పి ఆయన హృదయపూర్వకంగా తొలుచూలు మొదటి ఆ గొర్రెపిల్లని తీసుకొని ప్రభువుకు బలి అర్పణ చేశాడు. ఆయన ఉద్దేశాన్ని ప్రభువు నచ్చాడు. ఆయన తీసుకొని వచ్చిన ఆ అర్పణమును శ్రేష్టమైనది తీసుకొని వచ్చాడు కాబట్టి ప్రభువు ఇష్టపడ్డాడు. మంచిది చేశాడు ఏబేలు, దీన్ని చూసి తట్టుకోలేకపోయాడు కయ్యను. వీరిద్దరు కలిసి పొలంలో తగులాడారు. కయ్యను మంచివాడైన ఏబేలును చంపేశాడు. కయ్యను దేశదిమ్మరైపోయాడు, దేశదిమ్మరయ్యాడు. అది మరి ఘోరాతి ఘోరమైన శిక్ష, భయంకరమైన శిక్ష. చూడండి, దేవుడు మన దగ్గర నుంచి బలులనైనను నైవేద్యములనైనను కోరడం లేదు, కానీ ఆయన మాట వినాలని కోరుతున్నాడు. ఆయన మాట వింటే మన జీవితం మారిపోతుంది.
ఆయన మాట వింటే మన జీవితం మారిపోతుంది, కంప్లీట్గా మారిపోతుంది. ఎందుకు మారడం లేదు మనము అంటే ఆయన మాట వినడం లేదు కాబట్టి. ఎందుకు నా బ్రతుకు మారట్లేదు, ఎందుకు నా జీవితం మారట్లేదు, ఎందుకు నా కుటుంబం మారడం లేదు అంటే ఆయన మాట వినట్లేదు కాబట్టి. మధ్యాహ్నం యేసుప్రభు పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు చేపలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. అయితే పేతురు అన్నాడు, మధ్యాహ్నం ఉంది, ఎండగొడుతుంది, మబ్బులు వచ్చినాము, రాత్రి అంతా వచ్చినాము, మబ్బుల నుంచి మళ్ళీ వచ్చి పడుతున్నాం, చేపలు ఒక చేప రాలేదు అని చెప్పాడు. యేసయ్య చెప్పాడు, ఇప్పుడు వలలేయి అన్నాడు. ఇప్పుడు వలలేయి, మేము రాత్రి నుండి చేపలు పడుతున్నాము, ఒక చేప లేదు. ఈ మధ్యాహ్నము అసలు చేప అనేది దొరకదు, ఇంపాసిబుల్. ఎందుకంటే మేము ఈ చెరువులోనే పుట్టాము, చెరువులోనే పెరిగాము, ఇక్కడ మొత్తం మాకు తెలుసు, చేపల నాడి మొత్తం మాకు తెలుసు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, మధ్యాహ్నం ఒక చేప కూడా పడదు అని పేతురు చెప్పాడు యేసు ప్రభుత్వం. యేసయ్య అన్నాడు, నా మాట ప్రకారం నువ్వు వేయ్యా, అన్నీ ఉల్టా పల్టా ఎందుకు చెప్తావు? అమ్మా అర్థమైందా? అన్ని ఉల్టా పల్టా ఎదురెందుకు చెప్తారు? ఆయన చెప్పింది చేస్తే సరిపోలే. మధ్యాహ్నం పడి మబ్బులో పడి రాత్రి పని చేసినా, మొన్న నుండి వచ్చినా చేతులు చిల్లి కావలేదు, జేబులో లేవు, అకౌంట్లో లేవు, తిరిగి మొత్తం నోరెండుకపోయింది, ఒక మంచి నీళ్ళు ఇచ్చేటోడు లేడు, ఒక బుక్కెడు అన్నం పెడతాడు లేడు, మా బతుకంత బస్ స్టాండ్ అయింది. ఎందుకు ఈ అల్ప విశ్వాసం మాటలు? ఆయన చెప్పింది చేస్తే సరిపోలే. ఎందుకయ్యా పేతురు 12 కథలు చెప్తావు? వలలేయి అన్నాడు. ఇది నా స్టైల్ చెప్తున్నాను. వలలేయి ముందు నువ్వు అన్ని 12 చెప్తావు అల్ప విశ్వాసం మాటలు. సరే కాళ్ళే, నువ్వు అంతగానే చెప్తున్నావు కాబట్టి నీ మాట ప్రకారము ఈసారి వలలు వేస్తానని వలలు వేశారు. వలలు పిగిలిపోయాన్ని చేపలు వచ్చాయి. అంత ఎక్స్పర్ట్స్ చెప్పారు ఇది ఇంపాసిబుల్ అని. యేసయ్య పాసిబుల్ చేయలే, మరి మన జీవితంలో పాసిబుల్ జరగదా? డాక్టర్ ఇంపాసిబుల్ అంటాడు, వాళ్ళు ఇంపాసిబుల్ అంటారు, వీళ్ళు ఇంపాసిబుల్ అంటారు, ఇది నీ వల్ల కాదంటారు, నువ్వు చేయలేమంటారు, నువ్వు బతకలేమంటారు, నువ్వు చస్తావంటారు, రకరకాలుగా లోకం మాట్లాడుతుంది. యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య మాట వింటే ఇంపాసిబుల్ అని పాసిబుల్ అయిపోతాయి. హల్లెలూయా. అందరు చేతులు ఎత్తేసినా కూడా యేసుప్రభు చేయి ముట్టుకుంటే చాలు, యేసుప్రభు మాట వింటే చాలు, అద్భుతము మన జీవితంలో జరుగుతాయి. ఈ విశ్వాసాన్ని మన జీవితంలో జీర్ణించుకోవాలి. ఇటువంటి విశ్వాసాన్ని మన నరాలలో మన జీవితంలో జీర్ణించుకుపోవాలి. నా దేవుని మాట వింటే నా జీవితం మారిపోతుంది, నా దేవుని మాట వింటే నా పరిస్థితులు మారిపోతాయి, నా దేవుని మాట నేను వినగలిగితే నా కుటుంబ పరిస్థితులు టోటల్గా మారిపోతాయి. మొన్న పెట్టాను, నేను ఒక మాట రాసి పెట్టాను. ఏమి లేని రూతు ఏముంది, ఆమెకు ఏం లేదు, భర్త చనిపోయాడు, ఆ దేశం విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చింది. ఈ దేశంలో ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా అంటే ఇక్కడ ఏం లేవు. ఏంటమ్మా నీ బతుకంటే పరిగె ఏరుకునే బతుకు, ఏం లేని స్థితి. ఆమె బతుకేంటి, పరిగె ఏరుకునే జీవితం, ఏమి లేదు అక్కడ. కొంచెం చిల్లి గవ్వ కూడా లేదు ఆమె దగ్గర, ఆమెకి ఏం లేదు. ఏమి లేని స్థితి నుంచి దేవుని మీద ఆమె అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నది. బైబిల్ 66 పుస్తకాలలో ఆమె పేరు మీద ఒక పుస్తకం రాసిరు, రూతు గ్రంథం. హల్లెలూయా. ఏమి లేని స్థితి నుంచి 66 పుస్తకాలలో ఒక పుస్తకం ఆమె పేరు మీద రాయబడిందంటే హౌ గ్రేట్ కదా. మన జీవితంలో జరగదా మాటలు అన్నా? మన జీవితంలో జరగదా? ఏమి లేని స్థితి నుంచి దేవుడు ఉన్నత స్థితికి తీసుకొని రాలేడా? ఆయన మాట వింటే టోటల్గా మారిపోతాం. హల్లెలూయా. ప్రాబ్లం ఎక్కడుంది? అసలు రోగం ఏంటంటే దేవుని మాట వినము, మిగతా అన్ని వింటాం. ఓకే, ఇదే మనుషులకు ఉన్న రోగం ఏంటంటే దేవుని మాట తప్ప మిగిలిన అన్ని మాటలు వింటాం, అందరి వింటాం. పొద్దున పట్టుకుంటే ఫోను రాత్రి దాకా ఎవడోడో వస్తాడో ఏదేదో చెప్పిపోతుంటుంటాడు ఆ ఫోన్లో. ఆ ఫోన్ అని వింటాం, ఫోన్లో ఎప్పుడో వింటుంటాం. ఈ ఫోన్ చేస్తాడు, ఆ ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసిన వాళ్ళు అందరి హలో హలో అని అందరి మాటలు వింటాము, దేవుని మాట తప్ప అందరి. వీళ్ళు వచ్చి ఈ సమస్య చెప్తారు, వాళ్ళు వచ్చి ఈ సమస్య చెప్తారు, అన్ని సమస్యలు వింటావు, దేవుని మాట వినాలి. ఎప్పుడైనా మనం మారేది, మన జీవితాలు మారాలంటే ఆయన మాట వినాలి. హల్లెలూయా. ఎవరి మాట వినాలి? దేవుని మాట వింటే మొత్తం మారిపోతుంది. ఎన్ని ఉదాహరణలు చెప్పాను, ధైర్యం రావాలి మీకు. విశ్వాసాన్ని వాక్యాన్ని నూరిపోస్తున్నాం మీలో, నరనరలో జీర్ణించుకుపోవాలి. ఏమి లేని స్థితి నుంచి అంత ఉన్నత స్థితికి రూతు వెళ్ళిపోయింది. అంతకుముందు ఒకసారి చెప్పాను, మొన్న ఫాస్టింగ్ ప్రేయర్ కంటే ముందు ఒక మాట పెట్టాను. 3 రోజులు ఒక లేడీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చరిత్ర మొత్తం షిఫ్ట్ అయిపోయింది.
ఇప్పుడు రాస్తానని మీకు తెలుసు, ఏదో ఒకటి రాస్తుంటాం, రాసి పెడతా ఉంటాడు, ఎవరైనా చదువుకుంటుంటారా. 3 రోజులు ఒక ఎస్తేరు ఉపవాసం ఉంటే ఆ దేశ చరిత్ర మొత్తం, హిస్టరీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది. దట్ ఈస్ ఎస్తేర్ అని పెట్టిన వాక్యమే పెడతా, ఏదైనా నేర్చుకునే విషయాన్ని పెడతా, ఏదైనా మోటివేట్ అయ్యే విషయాన్ని చెప్తుంటాను, ప్రజలకు కనబడేటట్టు చేస్తాను, ఏదైనా విషయాన్ని పోస్ట్ చేస్తాను. రూతు, ఎస్తేర్, ఇట్లాంటి వారంతా రోల్ మోడల్గా పెట్టుకోండి. ఇట్లాంటి వారంతా రోల్ మోడల్గా పెట్టుకోవాలి. దేవుడు బలులను నైవేద్యములను కోరడం లేదు. ఏం కోరుతున్నాడు అంటే ఆయన మాట మనం వినాలని కోరుతున్నాడు. ఆయన మాట విందామా, బ్రతుకులు మార్చుకుందామా? ఆయన మాట వింటే ఎవ్రీథింగ్ షిఫ్టెడ్, ప్రతిదీ మారిపోతుంది. మారందంటే ఏది ఉండదు. పేతురు గురించి చెప్పాను, మారిపోవాలి పరిస్థితి. మధ్యాహ్నం చేపలు పడేయ్యా సారు అని ఎంత మొత్తుకున్నా, బాబు నేను చెప్పింది చేయ అన్నాడు. చెప్పింది చేశాడు, చేపలు వచ్చాయి. ఏం లేని స్థితి నుంచి రూతు ఎక్కడికి వెళ్ళిపోయింది? 66 గ్రంథాలలో పరిశుద్ధ గ్రంథం ఇది మారదు, బైబిల్ గ్రంథం మారదు, ఆమె పేరుతో ఉన్న ఆ పుస్తకం కూడా మారదు. ఎంత గొప్ప కార్యాలు దేవుడు వారి జీవితంలో చేశాడు. అదే దేవుడు మనం సేవించే దేవుడు మన జీవితంలో కూడా ఆయన చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట వినని సౌలు రాజు రాజ్యాన్ని కోల్పోయాడు. దేవుని మాట విన్న అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారాడు. దేవుని మాట వినని కయీను దేశ దిమ్మరయ్యాడు. దేవుని మాట విన్న హేబేలు ఆయన చనిపోయి కూడా ఆయన రక్తం మొరపెట్టింది, దేవుని రాజ్యంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్ రెండవది, దేవుడు బలులనైనను నైవేద్యములనైనను కోరడం లేదు. మరి ఏం కోరుతున్నాడు? దేవుడు కోరేది ఏంటి? కీర్తనలు 48వ వచనం. కీర్తనలు 48వ వచనం చదవండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. చాలమ్మా. ఇక్కడ రెండవ, దేవుడు బలులనైనను నైవేద్యములనైనను కోరడం లేదు. మరి దేవుడు కోరేది ఏంటయ్యా అంటే, ఒకటి ఆయన మాట వినాలని కోరుతున్నాడు. అది చాలా వివరంగా విడమర్చి పూర్తి సమాచారం మేము ముందుంచాం. నెక్స్ట్ రెండవది, దేవుడు బలులను నైవేద్యములను కోరడం లేదు. ఆయన కోరేది ఏంటి అంటే ఆయన చిత్తం నెరవేర్చాలని కోరుతున్నాడు. హల్లెలూయా. రెండవది ఇది ఏం కోరుతున్నాడు దేవుడు? ఆయన చిత్తం నెరవేర్చాలని కోరుతున్నాడు. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు, దేవుడు అది కోరుతున్నాడు. ఆయన చిత్తం నెరవేర్చాలని ప్రభువు మన దగ్గర నుండి కోరుతున్నాడు. దేవుని చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము అని దావీదు చెప్తున్నాడు. అక్కడ 8వ వచనంలో దేవుని చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. నిజానికి ఈ మాట మనం కూడా చెప్పాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడము నాకు సంతోషమని ఇదే మాట మనం కూడా చెప్పగలం. దేవుని చిత్తము ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళకు సంతోషం ఉంటుంది. దేవుని చిత్తానికి వ్యతిరేక దిశలో ప్రవర్తించే వారికి దుఃఖమే వస్తుంది, దుఃఖమే కలుగుతుంది. కాబట్టి దేవుని చిత్తము చేయుట నాకు సంతోషం అని దావీదు చెప్పాడు. దేవుడు బలులను కోరడం లేదు, కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారం ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు మన దగ్గర. ఆయన చిత్తము చేయాలి. పరలోకంలో ఆయన చిత్తం జరుగుతుంది, నీ జీవితంలో కూడా ఆయన చిత్తమే జరగాలని ఆయన కోరుతున్నాడు. పరలోకంలో ఆయన చిత్తం జరుగుతుంది, నీ కుటుంబంలో కూడా దేవుని చిత్తమే జరగాలని ప్రభు కోరుతున్నాడు. పరలోకంలో ఆయన చిత్తం జరుగుతుంది. మన జీవితంలో ఎప్పుడైతే ఆయన చిత్తానికి తల వంచుతామో అప్పుడు మన కుటుంబము ఒక చిన్న పరలోకం అవుతుంది. మన కుటుంబం ఒక చిన్న పరలోకంగా మారిపోతుంది. దేవుని చిత్తం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ సంతోషం ఉంటుంది. దేవుని చిత్తం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దేవుడు ఉంటాడు. దావీదు అంటున్నాడు, దేవుని చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని సన్నిధికి వస్తే సంతోషం మాత్రమే కాదు, దేవుని చిత్తం నెరవేర్చడం కూడా సంతోషమే. కాబట్టి ఆయన చిత్తము జరిగించువాడు నిరంతరం నిలుచును అని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యం. ఎవరు నిరంతరం ఉంటారు, ఎవరు ఎల్లకాలం ఉంటారంటే దేవుని చిత్తము జరిగించేవారు. సొంత చిత్తమును జరిగించేవారు నష్టపోతారు, నాశనానికి వెళ్తారేమో, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది దేవుని చిత్తం? దేవుని చిత్తం వచ్చింది కాబట్టి ఏది దేవుని చిత్తం? 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం తెరుస్తారా ఒకసారి? 1 తెస్సలోనిక
4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా చాలా జారత్వమునకు దూరంగా ఉండడం దేవుని చిత్తము, మీరు పరిశుద్ధులుగా ఉండడము దేవుని చిత్తం. ఇక్కడ 2 ఉన్నాయి. 1వ వచనంలో 2 ఉన్నాయి. ఏది దేవుని చిత్తం అంటే మనం పరిశుద్ధంగా బ్రతకడం దేవుని చిత్తం. మనం పరిశుద్ధంగా జీవించకపోతే, పాపులుగా ఉంటే మనం దేవుని చిత్తంలో లేవు, అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాము అని అర్థం. నెక్స్ట్ 2వది జారత్వమునకు దూరంగా ఉండు, అంటే నువ్వు పాపానికి దూరంగా ఉండు, అది దేవుని చిత్తం. జారత్వమునకు దూరంగా ఉండుట దేవుని చిత్తం. అది దేవుని చిత్తము, అది దేవునికి ఇష్టము అని మనకు తెలిసినప్పుడు, దానిని మనం చేసినప్పుడు మనకు సంతోషం వస్తుంది. దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం అని కీర్తనకాడు చెప్పినట్టుగా, దేవుని చిత్తం ఏంటంటే మనం పరిశుద్ధులు కావడం, పాపులుగా ఉండడం దేవుని చిత్తం కాదు. జారత్వమునకు దూరంగా ఉండడం దేవుని చిత్తం, దగ్గరగా ఉండడము అది పాపము. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని చిత్తం ఏది అని అన్నప్పుడు అక్కడే 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. 5:18. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? ఏది దేవుని చిత్తం అంటే ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్పాలి. ప్రభువా ఆరోగ్యం ఇచ్చావు నీకు స్తోత్రం, ప్రభువా బిడ్డలనిచ్చావు స్తోత్రం, ప్రభువా ఇంటినిచ్చావు స్తోత్రం, ప్రభువా పనినిచ్చావు స్తోత్రం, ప్రభువా ఇంతవరకు కాపాడావు స్తోత్రం, ప్రభువా డబ్బు లేక ఇబ్బంది పడ్డాను డబ్బునిచ్చావు స్తోత్రం. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ప్రతి విషయంలో దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి విషయంలో దేవునికి స్తుతి చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ప్రతి విషయంలో అది దేవుని చిత్తం. అది ఆ చిత్తాన్ని నువ్వు జరిగిస్తేనే నీకు సంతోషము కలుగుతుంది. కాబట్టి దేవుని చిత్తము ఏది అన్నప్పుడు 3 విషయాలు చెప్పాను. పరలోకమందు ఆయన చిత్తం జరిగినట్లు భూమి మీద కూడా ఆయన చిత్తం మన జీవితంలో జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ 3వది చివరిది ఉన్నారా? కీర్తనలు 40వ కీర్తన 9వ వచనం చివరిది. నా పెదవులు నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. చాలా. 3వ విషయము, ఆయన బలులనైనను నైవేద్యములనైనను కోరడం లేదు. మొదటిది ఆయన మాట వినాలని కోరుతున్నాడు. 2వది ఆయన బలులనైనను నైవేద్యములనైనను కోరడం లేదు, ఆయన చిత్తం నెరవేర్చాలని ఆయన ఆశపడుతున్నాడు. 3వది ఆయన బలులనైనను నైవేద్యములనైనను కోరడం లేదు, కానీ ఆయన సువార్తను ప్రకటించాలని కోరుతున్నాడు. కీర్తనకాడు అంటున్నాడు ఇక్కడ 9వ వచనంలో, నేను నా పెదవులను మూసుకోక నీతి సువార్త నేను ప్రకటిస్తానని అనుకుంటున్నాను. నీతి సువార్త నేను ప్రకటిస్తాను. దేవుడు ఏం కోరుతున్నాడు? ఆయన బలులను కోరడం లేదు, నైవేద్యములను కోరడం లేదు. ఏం కోరుతున్నాడు అంటే స్వార్థను ప్రకటించమంటున్నాడు. సంఘానికి దేవుడిచ్చిన ఒక గొప్ప బాధ్యత ఇది. స్వార్థ ప్రకటించడము సేవకుల పని అనుకొని కామ్గా ఉంటున్నారు, నోరు మూసుకొని ఉంటున్నారు. ఇక్కడ కీర్తనకాడు అన్నాడు కదా 9వ వచనంలో, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను, మహాసమాజంలో నేను సువార్తను ప్రకటిస్తున్నాను. నా పెదవులు మూసుకుంటాను లేదు, నేను సువార్త కొరకు నేను ఎప్పుడు నా నోరు తెరవబడి ఉంది. సువార్తను ఎప్పుడు ప్రకటిస్తాను. సేవకులు ప్రకటించేది మాత్రమే కాదు ఇది. ప్రభువును అంగీకరించిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు సువార్తను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు చెప్పాడు, తన పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను ప్రకటించాడు. ఎందుకంటే దేవుడు కోరింది అదే కాబట్టి. అదే 9వ వచనంలో ఉంది కదా, అది నీకు తెలిసే ఉన్నది. దేవుడు కోరింది అదే, సువార్త ప్రకటించాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఆ బాధ్యత మన మీద మోపబడింది. యేసయ్య కూడా ఈ సువార్త ప్రకటన గురించి ఆయన చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34 వచనం ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 4వ అధ్యాయం 34. సువార్త గురించి యేసు ప్రభు ఇచ్చిన ఒక స్టేట్మెంట్. యోహాను 4:34. యేసు వారు చూసి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన పంపిన పనిని చెయ్యాలి.
ఆయన పంపిన పని, నన్ను పంపినవని చిత్తం నెరవేర్చుట, ఆయన పని తుద ముట్టించుట నా ఆహారం. అప్పటి వరకు నేను ముట్టను అన్న విధానంలో ఒక శబ్దం లాగా చెప్పాడు. ఆయన ఏ పని అప్పగింపబడి వచ్చాడు అంటే సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఎక్కడ ఉంది ఆ మాట అంటే లోక సువార్త 4:18 ఉంది. బీదలకు సువార్త ప్రకటించుటకును, హితవసరం ప్రకటించుటకు, చెరసాల్లో ఉన్న వారిని విడిపించడానికి, బందీగా ఉన్న వారిని విడిపించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడని యెషయా గ్రంథం 61 తీసుకొని వచ్చి ఇక్కడ చదివిన మాట. ఆ దేవాలయంలో యేసుప్రభు చదివాడు. యేసుప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటంటే సువార్త ప్రకటించడానికి, శుభవార్తను ప్రజలకు చేరవేయడానికి. యేసుప్రభు కూడా చెప్తున్నాడు స్టేట్మెంట్, సువార్త ప్రకటించండి. దేవుడు ఏం కోరుతున్నాడంటే సువార్త ప్రకటించండి. ఎలా ప్రకటించాలండి? నేను జ్ఞానయుక్తమైన మాటలు నేను మాట్లాడలేను. ఎలా ప్రకటించవచ్చో తెలుసా సువార్త? ఇప్పుడు సువార్త పత్రికలో బైబిల్ పట్టుకొని వీధులకు వెళ్ళడానికి అవకాశం లేదు అనుకుంటే నువ్వు పనిచేసే దగ్గర, పర్సనల్ ఇవంజలిజం అంటారు, వ్యక్తిగత సువార్త. నువ్వు పనిచేసే దగ్గర నీ ఫ్రెండ్స్కి చెప్పు, నీ కొలీగ్స్కి చెప్పు, నీతో పాటు పనిచేసే వారికి చెప్పు, నీ పై అధికారులకు చెప్పు, సువార్త చెప్పు. ఇంకొక రకమైన సువార్త ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు పర్ఫెక్ట్గా క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా బ్రతుకుతే నీ బ్రతుకును చూసే మారిపోతావు. మన జీవితమే ఒక సువార్త. మనం ప్రతిరోజు జీవించే జీవితమే ఒక సువార్త. బ్రతికితే అలా బ్రతకాలి. ఏ అలవాటు లేదు, ఏ బూత్ మాటలు మాట్లాడవు, అంత పద్ధతిగా అంత పరిశుద్ధంగా ఉంటారు. ఏంటి మీరు? మీ జీవితం ఏంటంటే ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని చెప్పాం. నేను క్రైస్తవుడను, నేను క్రైస్తవురాలను. వాళ్ళు చూస్తారు, అన్ని జనులు చూస్తారు, నిన్ను చూస్తారు. నేను సడన్గా వెళ్తుంటాను, కొన్నిసార్లు సడన్గా వెళ్తుంటే విశ్వాసులు కనబడుతూ ఉంటుంటారు అక్కడక్కడ, క్రైస్తవులు కనబడుతుంటారు అక్కడక్కడ, పురుషులు మందుల షాపుల కాడ కనిపిస్తుంటుంటారు, కొంతమంది స్మోక్ చేస్తూ కనబడుతుంటుంటారు, కొంతమంది జగడము గొడవ కాడ కనబడుతుంటుంటారు, కొంతమంది ఇరుగు పొరుగు వారితో గొడవ ఆడుతూ బూతులాడుతూ కనబడుతూ ఉంటుంటారు, రకరకాలుగా కనబడుతూ ఉంటుంటారు. పాస్టర్ ఇక్కడ మళ్ళీ ఎందుకు వచ్చాడులే, ఆదివారం వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎందుకు వస్తాడు అనుకుంటా. క్రైస్తవుల వాళ్ళు మనలాంటి వాళ్ళు కూడా మన కేటగిరే. వాళ్ళకి గొడవలు ఉన్నాయా? వాళ్ళు తిట్టరా? పాస్టర్ కంటపడకపోతే సరిపోతుందిలే, పాస్టర్ ఊళ్ళు ఉండడు, ఆయన ఇప్పుడు వస్తాడు తెలియదు, ఎప్పుడో వస్తాడు, ఇటు పోంగ అటు పోంగ ఇట్లకని తిరిగిపోతుంటాడు, చూసుకుంటుంటూ పోతాడు, రోడ్డు మీద చూసుకుంటూ పోతుంటుంటాడు. నైట్ ఒక ఆయన చెప్తున్నాడు, నువ్వు పక్కన స్మోక్ చేస్తున్నాడు అన్న అంటున్నాడు. అరే నాకు కనపడలే, నేను చూడలేదని నేను అన్నాను. నేను చూడని మంచిది తీయని అంటాడు. స్మోక్ చేస్తున్నాడు అంటాడు. అంటే ఒక సాగుకాడ వెళ్తున్నాము, ఫుల్ వర్షం ఉంది కదా, నేను రెయిన్ కోట్ వేసుకొని ఉన్నాను. ఆయన గొడుగడ్డమే ఏదో పెట్టుకొని స్మోక్ చేసినట్టు నాకు తెలియదు. క్రైస్తవుడు నాతో పాటు వస్తున్నాయని ఆయన చూసినట్టు, చూసి రాత్రి మా ఇంటికి వచ్చినప్పుడు చెప్తున్నాడు. మన జీవితమే ఒక సువార్తగా ఉండాలి. ఇలా జీవిస్తే ఎలా ప్రజలు ఎలా చూస్తారు మనల్ని? మాకు మీకేం తేడా లేదు, అవునా కాదా? అవునంటారా కాదంటారమ్మా? మాకు మీకేమీ తేడా లేదు, మీరు అలాగైనా అట్లనే ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నా ఇట్లనే ఉన్నాం, మేము బురదలు ఉన్నాం అట్లనే ఉన్నాం, మీరు బురదలకే బయటకు వచ్చినా కూడా మళ్ళీ బురదనే ఉన్నారు మీరు, పందిలాగా. బురదలు ఉన్నాళ్ళు అలాగే కనపడుతున్నారు. క్రైస్తవుల మన పేరు చెప్పుకున్న మనం కూడా అనేక సందర్భాలలో అలా ఉంటున్నారు. మనము పర్ఫెక్ట్గా ఉండగలిగితే మన జీవితం ఒక సువార్త కావాలి. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడు సువార్త గురించి, సువార్త ప్రకటించవలసిన బాధ్యత సంఘం మీద ఉన్నది అని. తర్వాత సువార్త ప్రకటన గురించి అపోస్తలుడైన పౌలు కూడా అదే రీతిగా చెప్పాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం రాయబడి, సువార్త గురించి నేను సిగ్గుపడువాడని కాదు, సువార్త ప్రకటించడానికి సిగ్గుపడకూడదట. అయిపోయింది, దగ్గరకు వచ్చేసాడు. ఒక్క 5 minutes. సువార్త ప్రకటించడానికి క్రైస్తవుడు సిగ్గుపడకూడదట. అపోస్తలుడైన పౌలు రోమ సంఘానికి చెప్తూ 1:16లో సువార్త గురించి నేను సిగ్గుపడవాడని కాదు, గ్రీసు వాడు కానీ యూదుడు కానీ పరిసయ్యుడు కానీ ఎవరైనా కానీ సువార్త ప్రకటించాల్సిందే. వారికి సువార్తను
బోధించాల్సిందే. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. 1 కొరింథీ 9:16 ప్రకారంగా సువార్త ప్రకటించవలసిన భారము ప్రతి క్రైస్తవుల మీద మోపబడి ఉన్నది. ఆ భారం మన మీద ఉన్నది. సువార్త ప్రకటించకపోతే శ్రమ, సువార్త ప్రకటించకపోతే శ్రమ. బలులు అర్పించడం కంటే శ్రేష్టమైన కార్యం ఏంటంటే సువార్త ప్రకటించడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలులు అర్పించడం కంటే, నైవేద్యం అర్పించడం కంటే శ్రేష్టమైన కార్యం ఏదైనా ఉందంటే 3 చెప్పాను. 1 దేవుని మాట వినడం, 2 దేవుని చిత్తం నెరవేర్చడం, 3వది దేవుని సువార్తను ప్రకటించడం. అది కోరుతున్నాడు దేవుడు. 3 కోరికలు దేవుడు మనం ముందుంచాడండి. ఆయన కోరికలు నెరవేరుస్తామా? తీర్మానం చేద్దామా? ప్రభువా నీ మాట వింటాను అని నేను ఒక తీర్మానం చేయబోతున్నాను ఈరోజు. అని ఒక తీర్మానం చేయగలుగుతారా? నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను ప్రభువా, నాకు తీర్మానం చేస్తారా? సువార్త ప్రకటిస్తాను. అవకాశం ఉన్న ప్రతిసారి ఎలా కుదిరితే అలా, ఎలా తెలిస్తే అలా, ఎలా తోస్తే అలా దేవుని గురించి, ఆయన చేసిన మేలుల గురించి, ఆయన చేసిన ఉపకారం గురించి, ఆయన నీ జీవితంలో ఏం చేశాడో అది చెప్పు నలుగురికి. యేసయ్య గొప్ప కార్యం చేశాడని సువార్త చెప్పు, సువార్త ప్రకటించు. అది కుదరకపోతే పర్ఫెక్ట్గా మంచి క్రైస్తత్వం కలిగి జీవించండి. మీ జీవితమే ఒక సువార్త పత్రిక కావాలి. మీ జీవితం ఒక బైబిల్ గ్రంథం కావాలి. మిమ్మల్ని చూసిన వారు క్రీస్తు దగ్గరికి రావాలి. క్రైస్తవులు అంటే ఇలా ఉండాలి. ఈ అక్కలాగా నేను మారుతా, ఈ అన్నలాగా నేను మారుతా, ఈ తమ్ముళ్ళలాగా నేను కూడా మారుతా, వాళ్ళు నమ్మిన దేవుడు నేను కూడా నమ్ముతాను అనే విధానంలోనికి వచ్చే విధానంలో మన జీవిత విధానం, మన ప్రవర్తన ఉన్నప్పుడు నిజంగా మనము మన జీవితం ద్వారా ప్రభువుకు మహిమ వస్తుంది. మనం కూడా సంతోషభరితులమవుతాము. దేవుడు మనల్ని పరిమళ సువాసనగా చేయడానికైనా బలిగాను అర్పణంగాను, బలి అర్పణ ఈరోజు టాపిక్, బలి అర్పణ. ఆయన మనల్ని బాగు చేయడానికి, సువాసనగా చేయడానికి ఆయన బలిగాను అర్పణంగాను అర్పించబడ్డాడు. దేవుడు బలిని కోరట్లేదు, ఆయన కనికరమును కోరుతున్నాడు, ఆయన న్యాయమును కోరుతున్నాడు, దీన మనసును కోరుతున్నాడు, ఆయన మాట వినాలని కోరుతున్నాడు, ఆయన చిత్తం నెరవేర్చాలని కోరుతున్నాడు, ఆయన సువార్త ప్రకటించాలని కోరుతున్నాడు. అలా చేద్దాము, దేవుని మయంపడదాము, మనం దీవించబడదాం. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం తలలోంచి కళ్ళు మూసుకొని అందరం ప్రార్థన చేద్దామా? అందరం అడుగుదామండి. 1 నిమిషం తలలోంచి కళ్ళు మూసుకొని అడుగుదాం.